హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమేష్ ఎడు హబ్. ఈ వీడియోలో మనం రీసెంట్గా తెలంగాణలో నిర్వహించిన ఆర్టీసీ ట్రాఫిక్ సూపర్వైజర్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో వీడియో చూసేవాళ్ళు ఒకసారి మన వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు మన కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా మనమైతే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్: హూ ఈజ్ క్రెడిటెడ్ విత్ హ్యావింగ్ కన్సీవ్డ్ ద ఫస్ట్ ఆటోమేటిక్ డిజిటల్ కంప్యూటర్? మొట్టమొదటి ఆటోమేటిక్ డిజిటల్ కంప్యూటర్ను రూపొందించిన ఘనత ఎవరికి దక్కుతుంది? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, చార్లెస్ బబేజ్. చార్లెస్ బబేజ్ గారు ఫస్ట్ ఆటోమేటిక్ డిజిటల్ కంప్యూటర్ని అయితే కనుగొనడం జరిగింది. మొట్టమొదటి ఆటోమేటిక్ డిజిటల్ కంప్యూటర్ను రూపొందించిన ఘనత చార్లెస్ బబేజ్ గారికి దక్కడం జరుగుతుంది. చూసుకోండి, కొంచెం డిఫరెంట్గా అడిగాడు క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్ అయినా. సో సెకండ్ క్వశ్చన్: విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్? క్రింది వాటిలో ప్రైవేట్ రంగ బ్యాంకులు ఏవి? ఆప్షన్ ఏ యాక్సిస్ బ్యాంక్, ఆప్షన్ బి ఐసిఐసిఐ బ్యాంక్, ఆప్షన్ సి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఆప్షన్ డి యూసిఓ బ్యాంక్. సో దీనికి ఆప్షన్స్ అనేవి ఇలా ఉంటాయి: ఏబి కరెక్ట్, ఏసి కరెక్ట్, ఏబిసి కరెక్ట్, ఏబిసిడి కరెక్ట్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, ఏబిసి కరెక్ట్. యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్. అండ్ యూసిఓ బ్యాంక్ చూసుకున్నట్టయితే, ఇది వచ్చేసి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. చూసుకోండి, యూసిఓ వచ్చేసి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ వచ్చేసి ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్. చూసుకోండి అది ఒకసారి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్: ద హెల్త్ ఇన్సూరెన్స్ లిమిట్ అండర్ రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఇన్ తెలంగాణ ఈజ్? తెలంగాణలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఆరోగ్య బీమా పరిమితి ఎంత? ఆప్షన్ ఏ 10 lakhs, ఆప్షన్ బి 12 lakhs, ఆప్షన్ సి 15 lakhs, ఆప్షన్ డి 8 lakhs. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 10 lakhs అండి. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఆరోగ్య బీమాని అయితే 10 లక్షలకు అయితే పెంచడం జరిగింది. సో చూసుకున్నట్టయితే ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏప్రిల్ 1, 2007లో దీన్ని అప్పటి ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేయడం జరిగింది. చూడండి, ఇది ఏప్రిల్ 1, 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. అప్పట్లో ప్రారంభించినప్పుడు దీన్ని 5 lakhsగా ఉండేది ఇది. సో దాని తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం దీన్ని 5 lakhsగానే కొనసాగించింది. సో దాని తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ 9, 2023 నుండి దీన్ని 10 లక్షలకైతే పెంచడం జరిగింది. డిసెంబర్ 9, 2023 నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీన్ని 10 లక్షలకైతే ఇంక్రీజ్ చేయడం జరిగింది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్: హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ద గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా? భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఎవరు? ఆప్షన్ ఏ డాక్టర్ సిహెచ్ హనుమంతరావు, ఆప్షన్ బి బిపి పాల్, ఆప్షన్ సి సర్దార్ సింగ్ జోహల్, ఆప్షన్ డి ఎంఎస్ స్వామినాథన్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, ఎంఎస్ స్వామినాథన్ గారు ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్గా ఇండియాలో పిలవడం జరుగుతుంది. వరల్డ్లో చూసుకున్నట్టయితే నార్మన్ బోర్లాంగ్. వరల్డ్లో చూసుకున్నట్టయితే నార్మన్ బోర్లాంగ్ గారు ఫాదర్ ఆఫ్ ద గ్రీన్ రెవల్యూషన్గా పిలవడం జరుగుతుంది. చూసుకోండి, మన ఇండియాలో అయితే ఎంఎస్ స్వామినాథన్ గారిని పిలవడం జరుగుతుంది. సో ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేది మన ఇండియాలో 1960లో స్టార్ట్ కావడం జరిగింది. చూసుకోండి, ఇంకా చూసుకున్నట్టయితే ఈ స్వామినాథన్ గారికి ఇంపార్టెంట్ పాయింట్ అయితే 2024లో ఇతనికి భారతరత్న అయితే ఇవ్వడం జరిగింది 2024లో. అండ్ అదేవిధంగా ఇతనికి పద్మవిభూషణ్ 1989లో రావడం జరిగింది పద్మవిభూషణ్. అండ్ అదేవిధంగా పద్మభూషణ్ 1972లో పద్మభూషణ్ రావడం జరిగింది. అండ్ పద్మశ్రీ వచ్చేసి 1967లో ఇతనికి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది.
ఎంఎస్ స్వామినాథన్ గారికి. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అంటే ఎంఎస్ స్వామినాథన్ గారు. వరల్డ్లో చూసుకున్నట్టయితే నార్మన్ బోర్లాంగ్ గారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్, హూ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ నీతి ఆయోగ్? నీతి ఆయోగ్ చైర్పర్సన్ ఎవరు? ఆప్షన్ ఏ అమిత్ షా, ఆప్షన్ బి పివిఆర్ సుబ్రహ్మణ్యం, ఆప్షన్ సి నరేంద్ర మోదీ, ఆప్షన్ డి సుమన్ బేరి. ఆన్సర్ ఆప్షన్ సి నరేంద్ర మోదీ అండి. నీతి ఆయోగ్ చైర్పర్సన్గా, ఎక్స్ అఫీషియల్ చైర్పర్సన్గా ప్రైమ్ మినిస్టర్ అయితే ఉండడం జరుగుతుంది. సో ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మన నరేంద్ర మోదీ కాబట్టి నీతి ఆయోగ్ చైర్పర్సన్గా ఎవరు ఉన్నారంటే నరేంద్ర మోదీ గారు ఉన్నారు. చూసుకున్నట్టయితే నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. తెలిసిందే కదా, నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందంటే జనవరి 1, 2015లో దీన్ని మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది. దేని ప్లేస్లో దీన్ని తీసుకురావడం జరిగిందంటే ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో దీన్ని తీసుకురావడం జరిగింది. చూసుకోండి, చైర్మన్గా అయితే నరేంద్ర మోదీ గారు ఉంటారు. సో వైస్ చైర్మన్గా సుమన్ కే బేరీ, గారు ఉన్నారు ప్రజెంట్. అండ్ అదేవిధంగా సీఈఓగా ఇటీవల నీతి చిబ్బర్ గారు సీఈఓగా అపాయింట్ అవ్వడం జరిగింది. ఇంటర్మ్ సీఈఓగా నీతి చిబ్బర్ గారు ఇటీవల అపాయింట్ అవ్వడం జరిగింది. చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా? క్రింది వాటిలో ఏది భారత పార్లమెంట్లో భాగం? ఆప్షన్ ఏ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి లోక్సభ, ఆప్షన్ సి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ డి రాజ్యసభ. సో పార్లమెంట్ అంటే ఏంటిదండి? లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ ఉంటే దాన్ని మనం పార్లమెంట్ అనడం జరుగుతుంది. సో దీని కింద ఇంకా ఆప్షన్స్ ఉంటాయి, సో అవి మిస్ అయినాయి. సో దీని ఆన్సర్ వచ్చేసి బీసీడీ అనేది ఆన్సర్ అవుతుంది. భారత పార్లమెంట్లో భాగంగా ఎవరు ఉంటారంటే లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 7వ క్వశ్చన్, హై లెవెల్స్ ఆఫ్ క్రియాటిన్ కెన్ సిగ్నల్. క్రియాటిన్ స్థాయిలు ఎక్కువగా ఉండడం ఏ సమస్యకు సంకేతం కావచ్చు? ఆప్షన్ ఏ బ్రెయిన్ డిసార్డర్, ఆప్షన్ బి లంగ్ డిసార్డర్, ఆప్షన్ సి కిడ్నీ ఇష్యూస్, ఆప్షన్ 4 విజన్ ఇష్యూస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, కిడ్నీ ఇష్యూస్. మన బాడీలో క్రియాటిన్ స్థాయిలు ఎక్కువగా ఉండడం వల్ల ఏ సమస్యలకు సంకేతం ఇస్తుందంటే కిడ్నీ ఇష్యూస్, కిడ్నీ ఫెయిల్యూర్స్కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. చూసుకోండి, ఆన్సర్ ఆప్షన్ సి కిడ్నీ ఇష్యూస్. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా ఈజ్ నోన్ యాజ్ స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా? భారతదేశంలోని క్రింది రాష్ట్రంలో ఏది భారతదేశ సుగంధ ద్రవ్యాల తోటగా ప్రసిద్ధి చెందింది? ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి సిక్కిం. సో చాలా చాలా ఈజీ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కేరళ అండి. భారతదేశంలో స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియాగా కేరళని పిలవడం జరుగుతుంది. సుగంధ ద్రవ్యాల తోటగా కేరళ ప్రసిద్ధి చెందినది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 9వ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఇన్ ఇండియా ద ప్రెజెంట్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎన్ఐఎన్ ఈజ్ లొకేటెడ్? భారతదేశంలోని క్రింది నగరాల్లో దేనిలో జాతీయ పోషకాహార సంస్థ ఎన్ఐఎన్ ప్రస్తుత ప్రధాన కార్యాలయం ఉంది? ఆప్షన్ ఏ అహ్మదాబాద్, ఆప్షన్ బి బెంగళూరు, ఆప్షన్ సి హైదరాబాద్, ఆప్షన్ డి విశాఖపట్నం. ఆన్సర్ ఆప్షన్ సి హైదరాబాద్ అండి. హైదరాబాద్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది హెడ్ క్వార్టర్స్ అనేది హైదరాబాద్లో ఉంది. జాతీయ పోషకాహార సంస్థ యొక్క ప్రస్తుత ప్రధాన కార్యాలయం అనేది మన తెలంగాణలోని హైదరాబాద్లో ఉండడం జరిగింది. చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 10వ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఎయిర్పోర్ట్ ఇన్ తెలంగాణ? తెలంగాణలో విమానాశ్రయ అభివృద్ధి కోసం క్రింది వాటిలో దేనిని భారత ప్రభుత్వం ఆమోదించింది? ఆప్షన్ ఏ నిజామాబాద్ ఎయిర్పోర్ట్, ఆప్షన్ బి ఖమ్మం ఎయిర్పోర్ట్, ఆప్షన్ సి దేవరకాడ్రా ఎయిర్పోర్ట్ మహబూబ్ నగర్, ఆప్షన్ డి
మమ్మనూరు ఎయిర్పోర్ట్ ఇన్ వరంగల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, మమ్మనూరు ఎయిర్పోర్ట్ ఇన్ వరంగల్. దీంతో పాటు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ని కూడా డెవలప్ చేయడానికి తెలంగాణలో విమానాశ్రయ అభివృద్ధి కోసం మమ్మనూరు ఎయిర్పోర్ట్ అదేవిధంగా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ని భారత ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. చూసుకోండి, మమ్మనూరు ఎయిర్పోర్ట్ వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఒకటి, రెండు అయితే ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అయితే అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం అయితే ఆమోదించడం జరిగింది తెలంగాణలో. చూసుకోండి ఇవి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 11వ క్వశ్చన్. ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్స్ పోక్సో యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్. పిల్లలను లైంగిక నేరాల నుండి రక్షించే చట్టం పోక్సో యాక్ట్ను ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? ఆప్షన్ ఏ 2010, ఆప్షన్ బి 2012, ఆప్షన్ సి 2015, ఆప్షన్ డి 2018. ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2012. పిల్లలను లైంగిక నేరాల నుండి రక్షించే చట్టం పోక్సో యాక్ట్ను 2012 మే 22న మే 22న ఆమోదించడం జరిగింది. చూసుకోండి, పోక్సో యాక్ట్ అనేది పిల్లలను లైంగిక నేరాల నుండి రక్షించే చట్టం. దీన్ని 2012లో ఆమోదించడం జరిగింది. ఇయర్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ డీల్స్ విత్ క్వాంటమ్ మెకానిక్స్? క్రింది వాటిలో క్వాంటమ్ మెకానిక్స్కి సంబంధించిన అంశం ఏది? ఆప్షన్ ఏ బయాలజీ, ఆప్షన్ బి సివిక్స్, ఆప్షన్ సి ఫిజిక్స్, ఆప్షన్ డి పొలిటికల్ సైన్స్. క్వాంటమ్ మెకానిక్స్ దేనికి సంబంధించిందంటే ఫిజిక్స్కి సంబంధించిందండి. చూసుకోండి, క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ వ్యాలీ రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో బాగా వినిపిస్తున్న పదం. సో అందుకని ఇది దేనికి సంబంధించిందని అడిగిండు. సో ఇదైతే వచ్చేసి ఫిజిక్స్కి సంబంధించినది. చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 13వ క్వశ్చన్. లాస్ట్ జనరల్ ఎలక్షన్స్ టు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ తెలంగాణ వాజ్ హెల్డ్ ఇన్. తెలంగాణ శాసనసభకు చివరి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగిన సంవత్సరం అడుగుతుండు. ఎప్పుడు జరిగాయంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, నవంబర్ 2023. సో నవంబర్ 30న ఎలక్షన్స్ అయితే నిర్వహించడం జరిగింది. అండ్ రిజల్ట్స్ వచ్చేసి డిసెంబర్ 3న రిజల్ట్స్ రావడం జరిగింది. సో ఇందులో ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 64 సీట్లు గెలుచుకొని ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అండ్ అదేవిధంగా డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క గారు అయితే ప్రజెంట్ ఉండడం జరిగింది. చూసుకోండి, అవి నవంబర్ 2023న మొదటిసారిగా రీసెంట్గా మనకైతే ఎలక్షన్స్ అయితే జరగడం జరిగింది రీసెంట్గా నవంబర్ 30న. సో డిసెంబర్ 23న రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఈజ్ లొకేటెడ్ ఎట్. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ న్యూయార్క్ USA, ఆప్షన్ బి జెనీవా స్విట్జర్లాండ్, ఆప్షన్ సి ప్యారిస్ ఫ్రాన్స్, ఆప్షన్ డి వియన్నా ఆస్ట్రియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. చూసుకోండి, WHO యొక్క ప్రధాన కార్యాలయం జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే ఏప్రిల్ 7, 1948లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏప్రిల్ 7, 1948లో WHOని ఏర్పాటు చేయడం జరిగింది. చూసుకోండి. సో ఈ ఏప్రిల్ 7ని వరల్డ్ హెల్త్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. ఏప్రిల్ 7ని వరల్డ్ హెల్త్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. చూసుకోండి, అది కూడా ఇంపార్టెంట్. సో దీని డైరెక్టర్ వచ్చేసి టెడ్రోస్ అధనోమ్. డైరెక్టర్గా ఎవరున్నారంటే ప్రజెంట్ టెడ్రోస్ అధనోమ్ గారు డైరెక్టర్గా ఉండడం జరిగింది. చూసుకోండి, ఈ ఏప్రిల్ 7ని వరల్డ్ హెల్త్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ 2026కు సంబంధించి వరల్డ్ హెల్త్ డే యొక్క థీమ్ వచ్చేసి
టుగెదర్ ఫర్ హెల్త్ స్టాండ్ విత్ సైన్స్. 2026కి సంబంధించి వరల్డ్ హెల్త్ డే యొక్క థీమ్ వచ్చేసి టుగెదర్ ఫర్ హెల్త్ స్టాండ్ విత్ సైన్స్ అనేది థీమ్గా ఈ 2026కి నిర్వహించడం జరిగింది. చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 15వ క్వశ్చన్. వాట్ ఈస్ ద టార్గెట్ ఫర్ తెలంగాణ ఎకానమీ అండర్ ద తెలంగాణ రైజింగ్ 2047 బై ద ఇయర్ 2047? తెలంగాణ రైజింగ్ 2047 పథకం కింద 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు నిర్దేశించుకున్న లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ $1 trillion, ఆప్షన్ బి $2 trillion, ఆప్షన్ సి $3 trillion, ఆప్షన్ 4 trillion. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, $3 trillion. తెలంగాణ రైజింగ్ 2047 పథకం కింద 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను $3 trillion డాలర్స్కి చేరుకునే లక్ష్యాన్ని అయితే పెట్టుకోవడం జరిగింది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. $3 trillion. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇంటిగ్రల్ టు ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద స్కిన్? క్రింది వాటిలో ఏది చర్మం యొక్క నిర్మాణం మరియు పనితీరుకు అంతర్భాగం? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, సెబాసియస్ గ్లాండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 17వ క్వశ్చన్. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్? భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న తొలి భారతీయుడు ఎవరు? ఆప్షన్ ఏ ఎస్ఎన్ బోస్, ఆప్షన్ బి డాక్టర్ ఎస్ చంద్రశేఖర్, ఆప్షన్ సి హరగోబింద్ ఖురానా, ఆప్షన్ డి సర్ సివి రామన్. ఆన్సర్ ఆప్షన్ డి సర్ సివి రామన్. ఫస్ట్ ఇండియన్ టు విన్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ వచ్చేసి సర్ సివి రామన్ గారండి. ఇతనికి 1930లో ఈ నోబెల్ ప్రైజ్ అయితే రావడం జరిగింది. సో ఇతనికి గాను రామన్ ఎఫెక్ట్ని 1928లో కనుగొన్నందుకు గాను 1930లో ఇతనికైతే నోబెల్ ప్రైజ్ అయితే రావడం జరిగింది ఫిజిక్స్లో. చూసుకోండి. సో 1928 ఫిబ్రవరి 28 నాడు ఈ రామన్ ఎఫెక్ట్ని అయితే కనుగొనడం జరిగింది. సో అందుకు గాను 1930లో నోబెల్ ప్రైజ్ అయితే రావడం జరిగింది. సో ఇదే ఫిబ్రవరి 28ని సైన్స్ డేగా మనం నిర్వహించడం జరుగుతుంది. నేషనల్ సైన్స్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ నేషనల్ సైన్స్ డే యొక్క థీమ్ 2026కి సంబంధించి థీమ్ వచ్చేసి ఉమెన్ ఇన్ సైన్స్ క్యాటలైజింగ్ వికసిత్ భారత్. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సైన్స్ డే యొక్క థీమ్ వచ్చేసి ఉమెన్ ఇన్ సైన్స్ క్యాటలైజింగ్ వికసిత్ భారత్. గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 18వ క్వశ్చన్. ద బుక్ ఎంటైటిల్ ద గైడ్ వాజ్ ఆథర్డ్ బై? ది గైడ్ అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ ఆర్కే నారాయణ్, ఆప్షన్ బి మున్షి ప్రేమ్చంద్, ఆప్షన్ సి ముల్క్రాజ్ ఆనంద్, ఆప్షన్ డి విక్రమ్ సేత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆర్కే నారాయణ్. ది గైడ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే ఆర్కే నారాయణ్ గారు అయితే రచించడం జరిగింది. చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 19వ క్వశ్చన్ చూడండి. హూ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ ఆరిజిన్ ఉమెన్ టు గో టు స్పేస్? అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయ సంతతి మహిళ ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, అందరికి తెలిసిందే, కల్పనా చావ్లా గారు భారతదేశం నుండి అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి మహిళగా నిలవడం జరిగింది. చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 20వ క్వశ్చన్. హూ వాజ్ శ్రీనివాస రామానుజన్ ఎవరు? సో శ్రీనివాస రామానుజన్ ఎవరంటే ఇతను వచ్చేసి మ్యాథమెటిషియన్ అండి. శ్రీనివాస రామానుజన్ గారు మన ఇండియా నుండి ఫేమస్ మ్యాథమెటిషియన్. ఇతను తమిళనాడులో డిసెంబర్ 22న జన్మించడం జరిగింది. చూసుకోండి. తమిళనాడులో డిసెంబర్ 22న జన్మించడం జరిగింది. సో ఈ రోజును డిసెంబర్ 22ను నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా మన ఇండియాలో నిర్వహించడం జరుగుతుంది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. శ్రీనివాస రామానుజన్ ఎవరంటే ఇతను వచ్చేసి మ్యాథమెటిషియన్, గ్రేట్ మ్యాథమెటిషియన్. తమిళనాడులోని డిసెంబర్ 22న జన్మించడం జరిగింది.
సో ఈ డిసెంబర్ 22ను నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 21వ క్వశ్చన్. ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఈజ్ డీల్ విత్ అండర్. భారత రాజ్యాంగంలో జీవితం మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కల్పించడం ఈ క్రింది విధంగా పొందుపరచబడింది. ఆప్షన్ ఏ ఆర్టికల్ 21, ఆప్షన్ బి ఆర్టికల్ 17, ఆప్షన్ సి ఆర్టికల్ 15, ఆప్షన్ డి ఆర్టికల్ 14. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ఆర్టికల్ 21. జీవితం మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కల్పించడం ఏ ఆర్టికల్లో ఉంటుందంటే ఆర్టికల్ 21లో ఉంటుంది. ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఆర్టికల్ 21 అయితే చెప్పడం జరుగుతుంది. ఆర్టికల్ 17 వచ్చేసి అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. అండ్ అదేవిధంగా ఆర్టికల్ 15 వచ్చేసి ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. అండ్ అదేవిధంగా ఆర్టికల్ 14 వచ్చేసి ఈక్వాలిటీ బిఫోర్ లా. చూసుకోండి, 21 వచ్చేసి ఆర్టికల్ 21 వచ్చేసి ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఆర్టికల్ 17 వచ్చేసి అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఆర్టికల్ 15 వచ్చేసి ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. అండ్ అదేవిధంగా ఆర్టికల్ 14 వచ్చేసి ఈక్వాలిటీ బిఫోర్ లా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 22వ క్వశ్చన్. నెంబర్ ఆఫ్ మెడల్స్ ఓన్ బై ఇండియన్ అథ్లెట్స్ ఇన్ ద కామన్వెల్త్ గేమ్స్ 2022. 2022 కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు గెలుచుకున్న పథకాల సంఖ్య ఎంత? సో ఆన్సర్ వచ్చేసి 61 అండి. ఆప్షన్ ఏ 61 మెడల్స్ గెలుచుకోవడం జరిగింది ఇండియన్ అథ్లెట్స్ కామన్వెల్త్ గేమ్స్ 2022 అండి. చూసుకొని 2022లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు 61 పథకాలు అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 23వ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్? క్రింది వాటిలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ఏది? ఆప్షన్ ఏ భద్రాచలం టెంపుల్, ఆప్షన్ బి రామప్ప టెంపుల్, ఆప్షన్ సి చార్మినార్, ఆప్షన్ డి యాదగిరిగుట్ట దేవస్థానం. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, రామప్ప టెంపుల్. రామప్ప టెంపుల్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరిగింది. సో దీన్ని రుద్రేశ్వర టెంపుల్ అని కూడా పిలవడం జరుగుతుంది. రుద్రేశ్వర టెంపుల్ అని కూడా పిలవడం జరుగుతుంది. చూసుకోండి, సో దీన్ని జూలై 2021లో యునెస్కో హెరిటేజ్ సైట్గా దీన్ని అయితే గుర్తించడం జరిగింది, రామప్ప టెంపుల్ని. చూసుకోండి, జూలై 2021లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా రామప్ప టెంపుల్ని అయితే గుర్తించడం జరిగింది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ 24వ క్వశ్చన్. వాట్ ఈస్ ద లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్? మన సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జూపిటర్ అండి. సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం ఏదంటే జూపిటర్. నెక్స్ట్ క్వశ్చన్ 25వ క్వశ్చన్. వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ ఎస్టాబ్లిష్డ్? జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు నాబార్డు ప్రధాన కార్యాలయం ఎక్కడ స్థాపించబడింది? ఆప్షన్ ఏ చెన్నై, ఆప్షన్ బి ఢిల్లీ, ఆప్షన్ సి కోల్కతా, ఆప్షన్ డి ముంబై. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ముంబై అండి. నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ అనేది ముంబైలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీన్ని జూలై 12, 1982లో ఈ నాబార్డ్ని అయితే స్థాపించడం జరిగింది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ 26వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఇన్ ఇండియా ఈజ్ ద జాయింట్ క్యాపిటల్ ఆఫ్ 2 స్టేట్స్? భారతదేశంలోని ఏ నగరం 2 రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి చెన్నై, ఆప్షన్ డి చండీగఢ్. ఆప్షన్ డి చండీగఢ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, చండీగఢ్. చండీగఢ్ అనేది జాయింట్ క్యాపిటల్ ఆఫ్ 2 స్టేట్స్గా ఉండడం జరిగింది. చూసుకోండి, చండీగఢ్ అనేది పంజాబ్ అండ్ హర్యానాకి ఉమ్మడి రాజధానిగా ఉండడం జరిగింది. చూసుకోండి, చండీగఢ్. నెక్స్ట్ క్వశ్చన్ 27వ క్వశ్చన్. ద ప్రైమరీ గ్యాస్ యూజ్డ్ ఇన్ మెనీ ఫైర్
ఎక్స్టింగ్యూషర్స్ ఈజ్ అనేక అగ్నిమాపక పరికరాలలో ఉపయోగించే ప్రాథమిక వాయువు ఏది? ఆప్షన్ ఏ కార్బన్ డైఆక్సైడ్ CO2, ఆప్షన్ సి ఆక్సిజన్ O2, ఆప్షన్ సి నైట్రోజన్ N2, ఆప్షన్ డి కార్బన్ మోనాక్సైడ్ CO. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, కార్బన్ డైఆక్సైడ్ CO2ని ప్రైమరీ గ్యాస్గా యూజ్ చేయడం జరుగుతుంది ఫైర్ ఎక్స్టింగ్యూషర్స్లో, అగ్నిమాపక పరికరాల్లో మంటలను ఆర్పడానికి CO2ని అయితే ప్రాథమికంగా ఉపయోగించడం జరుగుతుంది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 18th క్వశ్చన్, 28th క్వశ్చన్, హూ క్రియేటెడ్ ద జావా లాంగ్వేజ్ ఇన్ కంప్యూటింగ్ ప్రోగ్రామింగ్లో జావా భాషను ఎవరు సృష్టించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, జేమ్స్ గోస్లింగ్ గారు కంప్యూటింగ్ ప్రోగ్రామింగ్లో జావా భాషను అయితే సృష్టించడం జరిగింది. చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 29వ క్వశ్చన్, ద వరల్డ్ బ్యాంక్ గ్రూప్ హ్యాస్ ఎవాల్వ్డ్ టు ఇన్క్లూడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటర్కనెక్టెడ్ ఇన్స్టిట్యూషన్స్? ప్రపంచ బ్యాంకు గ్రూప్ కింద క్రింది వాటిలో ఏ పరస్పర అనుసంధాన సంస్థలను చేర్చుకునే విధంగా అభివృద్ధి చెందింది? సో చూడండి, ఆప్షన్ ఏ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ఆప్షన్ బి ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, ఆప్షన్ సి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ IFC, ఆప్షన్ డి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF. వరల్డ్ బ్యాంక్ కింద ఏ సంస్థలు అయితే పనిచేస్తున్నాయి ఆర్ ఉన్నాయని అడగడం జరుగుతుంది క్వశ్చన్. చూడండి, సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ABC, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఈ మూడు అనేవి వరల్డ్ బ్యాంక్ కింద ఉంటాయి. సో IMF అనేది దీనికి సపరేట్ సంస్థ అండి ఇది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ABC అయితే కరెక్ట్ ఆన్సర్. వరల్డ్ బ్యాంక్ కింద పనిచేస్తుంటాయి ఇవి. చూసుకోండి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది సపరేట్గా ఉంటుంది, ఇది ఒక సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 30వ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ల్యాండ్ ఆర్ కరెక్ట్? భూమికి సంబంధించిన క్రింది వ్యాఖ్యలు ఏవి సరైనవి? ఆప్షన్ ఏ ల్యాండ్ కెన్ ప్రొడ్యూస్ ఎనీథింగ్ బై ఇట్ సెల్ఫ్, ఆప్షన్ బి ల్యాండ్ ఈజ్ ఇమ్మూవబుల్, ఆప్షన్ సి ల్యాండ్ ఈజ్ పర్మనెంట్, ఆప్షన్ డి ల్యాండ్ సప్లై ఈజ్ లిమిటెడ్. చూడండి, ఆప్షన్ ఏ అనేది భూమి తనంతట తాను ఉత్పత్తి చేసుకుంటుంది, ఆప్షన్ బి అనేది ల్యాండ్ అనేది అటు ఇటు మూవ్ అనేది జరగదు అని అంటుండు, ఇమ్మూవబుల్ కదలదని అర్థం. సో థర్డ్ వన్ వచ్చేసి ల్యాండ్ ఈజ్ పర్మనెంట్, భూమి అనేది శాశ్వతమైనది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ల్యాండ్ సప్లై ఈజ్ లిమిటెడ్, భూ పంపకాలు అనేవి పరిమితమని అని ఇవ్వడం జరుగుతుంది. సో చూసుకున్నట్టయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, BCD అనేది కరెక్ట్. ల్యాండ్ కెన్ ప్రొడ్యూస్ ఎనీథింగ్ బై ఇట్ సెల్ఫ్, భూమి అనేది తనంతట తాను ప్రొడ్యూస్ అనేది ఉత్పత్తి అనేది చేసుకోవడం జరగదు. సో చూసుకోండి, ల్యాండ్ ఈజ్ ఇమ్మూవబుల్, ల్యాండ్ అనేది ఇమ్మూవబుల్ అండ్ ల్యాండ్ ఈజ్ పర్మనెంట్, భూమి అనేది శాశ్వతమైనది. అండ్ అదేవిధంగా ల్యాండ్ సప్లై ఈజ్ లిమిటెడ్ అనేది కరెక్ట్, భూమి పంపిణీ అనేది పరిమితం అనేది కరెక్ట్ ఆన్సర్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి BCD అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూసుకోండి. సో ఇవి ఫ్రెండ్స్, తెలంగాణలో ఇటీవల జరిగిన RTC ట్రాఫిక్ సూపర్వైజర్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్. సో వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.